గంగా, ఆడుకుంటున్నావా? నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలనుకుంటున్నాను. నీకు తెలుసుగా, మాధవి వదిన, వకీలు గారు, అమ్మగారు వీళ్ళంతా చాలా మంచోళ్ళు, చాలా చాలా మంచోళ్ళు. అందుకనే వాళ్ళు నిన్ను ఇంట్లో ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మరది నీకు తప్పుగా అనిపించట్లేదా? నాకు తెలిసి నీకు ఆత్మాభిమానం ఎక్కువట. జాలితో ఇచ్చే లడ్డూలు తినను, బిచ్చం ఎత్తుకొని తినను, నీ ఆత్మగౌరవం గురించి చాలా గొప్పగా చెప్పుకున్నావట. నాన్నేం చెప్పారంటే, పెద్దవారికి ఆత్మగౌరవమే సర్వస్వం అని చెప్పారు. ఆత్మగౌరవం లేనివారు అందరికంటే పేదవారట. ఆహాహా, అంటే మీ నాన్న ఎంతో ఎంతో ఇంటెలిజెంట్ గా మాట్లాడేవారన్నమాట. బాగా చదువుకున్న వాళ్లే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు తెలుసా? ఇదిగో గంగా, నేనొక మాట చెప్తాను, వింటావా? ఇలా ఎవరింట్లోనూ నువ్వు పడి ఉండటం, ఉచితంగా వచ్చిన భోజనం చేయడం, ఇలాంటివన్నీ ఆత్మగౌరవానికి భంగం కలిగించేవే కదా. అయినా ఇలా ఎవరికైనా ఉచితంగా భోజనం దొరికితే అది బిచ్చమెత్తుకోవడం కంటే ఘోరం కదా. నా మొబైల్ మీద ఒట్టు, అబద్ధం గనక ఆడితే నా మొబైల్కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. నువ్వొకరి దయా ధర్మాల మీద ఉండకూడదనుకుంటే, పైగా ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే అందుకు నువ్వు ఏదో ఒకటి చెయ్యాల్సిందే కదా. సరే, చేస్తాను. ఏం చేయాలో మీరే చెప్పండి. ఏమిటంటే, నువ్వేమి కలెక్టర్ కాదు కదా, సూటు బుట్టు వేసుకొని ఆఫీస్కి వెళ్ళటానికి కదా. నువ్వు ఏదైనా చెయ్యాలంటే ఏదో చిన్న చిన్న పనులే నువ్వు చేయగలవు. ఏంటంటే పని పిల్లకి సాయం చేయడం, గోవింద్ గారికి పనిచేసి పెట్టడం. అప్పుడైతే నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే అమ్మగారు సంతోషిస్తారు. మరి బాబుగారు? బాబుగారు కూడా చాలా సంతోషిస్తారు. అప్పుడైతే చాలా గొప్పగా అంటారు, గంగా చాలా పనిమంతురాలు, చాలా తెలివైన పిల్ల అని. ఇక నువ్వే చెప్పు చెప్పు, మరి నువ్వు పనిచేస్తావా? చేస్తాను. ముందుగా ఏం చేయాలో మీరే చెప్పండి. అయ్యో ప్రభగారు, అదంతా వదిలేయండి. అది సరిగ్గా పని చేయకపోగా తను ఇదంతా సబ్బు నీళ్లు చేసి పారేస్తుంది. నాకు పని ఇంకా ఎక్కువైపోతుంది. అలాంటిదేం జరగదు. ఆ పిల్ల తన బట్టలు ఉతుక్కుంటుంది, అందులో నీకేం ప్రాబ్లం వచ్చింది? ప్రభా, నువ్వు ముందు దానో మాట అడుగు. వాళ్ళింట్లో ఏదైనా పని పాట నేర్చుకుందో లేదో అడుగు. నేర్చుకున్నాగా, మా నాన్నగారు నాకన్నీ నేర్పించారు. చక్కగా చేస్తాను. వెరీ గుడ్. చేస్తూ ఉంటేనే కదా పని తెలుస్తుంది. అదే మా ఇంటి పిల్ల అయితే తనకి ఇంటి పనులన్నీ నేర్పించేవాళ్ళం. అయితే సరే, ఎలాగో ఉతుకుతున్నావుగా, ఇదిగో కొంచెం ఈ బట్టలు కూడా ఉతికే. పొద్దున్నుంచి ఇంటి పనులన్నీ చేసి నాకు నడుం నొప్పిగా ఉంది. ఇదిగో నడుం లేనిదానా, అమ్మగారిని పిలవన్నా. నడుం బాగైపోయిందా? ఇప్పుడిక అన్ని పనులు ఈ పిల్లే చేస్తుంటే నువ్వు ఫ్రీ అయిపోయినట్లే కదా. ఏంటంటే
నా తలేమో చాలా నొప్పిగా ఉంది, ఒకటే నొప్పి. కొంచెం వచ్చి తలపట్టు పద. ఇంకా ఈ గిన్నెలుండిపోయాయి, వీటిని కూడా తోంపెట్టు, సరేనా? అలా చూస్తున్నావేంటి, ఇవి కూడా తోము. గంగా, ఇవన్నీ నువ్వు తీసుకొచ్చావే? నేనేగా తొమ్మాను, తల మెరిసిపోయేలా చేశాను చూడండి. గోవిందయ్య, గోవిందయ్య, గోవిందయ్య. అమ్మా, పనమ్మాయి వచ్చిందా? వచ్చిందమ్మా. మరి పనులన్నీ గంగెందుకు చేస్తుంది? చేస్తే ఏమైందదిరా, ఈ విధంగానైనా పని నేర్చుకుంటుందిగా పిల్ల. అదే నీ కూతురు అయ్యుంటే మీరు తనకి పనులు నేర్పించేవారు కదా. పైగా ఈ పనులన్నీ తను ఇష్టపడే చేస్తుంది, చేయమని ఎవరు ఫోర్స్ చేయలేదు. కావాలంటే అడగండి. చెప్పు. అవును చిన్నమ్మగారు, నాకు పనిచేయడం అంటే చాలా ఇష్టం. నన్నెవరూ పనిచేయమని బలవంతం పెట్టలేదు. వదినా, వకీలు గారు చాలా సరిగ్గానే చెప్పారు. ఈ అమ్మాయికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. కోడలా, కోడలా, ఎక్కడున్నావు? వస్తున్నాను అత్తయ్య గారు, వస్తున్నా. పదండి, ఇక్కడ పనులన్నీ గోవింద్ గారు చూసుకుంటారు. మీరు ఎప్పుడు చూసినా రోజంతా ఏదో పని చేస్తూనే ఉంటారు. ఏదో కాసేపు నాతో కూడా గడపొచ్చు కదా. గోవిందయ్య గారు, మీరు మార్కెట్కి వెళ్తాన్నారు? అవునండి, అక్కడికే బయలుదేరాను. సరే, వెళ్ళండి. వెళ్ళు గంగా, వెళ్ళి గిన్నెలని తుడిచిపెట్టు.
నువ్వు ఇక్కడే ఉన్నావా? పద మనిద్దరం ఆడుకుందాం. లేదు, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. పనులా గినులా ముందు నాతోరా. చెప్పానుగా చాలా పనులున్నాయని. నేనిప్పుడు ఆడలేను. నానమ్మ చెప్పిందా ఈ పనులు చేయమని? లేదు, నాకు నేనుగా చేస్తున్నాను. నాకు ఇది చాలా ఇష్టం. చాలా ఆత్మాభిమానం నాకు. నేను కూడా ఆత్మగౌరవంతో ఉండాలా వద్దా? ఉచితంగా ఎందుకు తిండి తినాలి నేను? ఏమంటున్నావు నువ్వు? నాకేమీ అర్థం కావటం లేదు. నేనేమైనా పనిచేస్తున్నానా? ఉచితంగానే నేను కూడా తిండి తింటున్నాను. నీ సంగతి అంటే వేరు, నీకు అర్థం కాదులే. అప్పుడేమో అమ్మగారికి నా మీద కోపం వస్తే ఇప్పుడు బాబుగారికి కూడా కోపమే. ఇలా పనిచేస్తానంటే అమ్మగారు సంతోషపడతారు. ఆమెను చూసి బాబుగారు కూడా సంతోషిస్తారు. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను బాబుగారిని సంతోషపెట్టదలిచాను. లేదంటే అమ్మగారు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. కొద్దిగా వెన్నీళ్ళు పోస్తాను. ఎందుకలా చేస్తున్నావు? కాల్ చేసుకున్నావా? పద. బాగా నొప్పిగా ఉందా? ఏదో కొద్దిగా. ఏమైంది సాగర్? ఏం చేస్తున్నారు? నాన్న, గంగ చేయి కాలిపోయింది. కాలిందా? ఎలా? కంగారు పడకు. ఇంకా నయ్యం మొత్తం చేయి కాలిపోలేదు. మా సాగర్ చాలా తెలివైనవాడు. మందు పూసాడుగా, ఇక నీకే ప్రాబ్లం లేదు. నీ చేయి కాలిపోవటానికి అసలు ఏం చేసావు నువ్వు? నాన్న, అందరూ గంగ చేత పనులు చేయిస్తున్నారు, అందుకే కాలింది. అదేం లేదు, నాతో ఎవరూ పని చేయించడం లేదు. నా అంతటి నేనే చేస్తున్నాను. నాకు పనులు చేయడం అంటే చాలా ఇష్టం. అన్ని అబద్ధాలు నాన్నగారు. మిమ్మల్ని నానమ్మని సంతోషపెట్టడానికి పనులు చేస్తుంది. నిన్న జరిగిన దానికి మీకు చాలా కోపం వచ్చిందని కూడా చెప్పింది. నీ మీద నాకు కోపంగా ఉందనుకుంటున్నావా? చూడు గంగా, నిన్న నువ్వు చేసిన పనికి మా ఇంట్లో అందరికీ కోపం వచ్చింది. ఎందుకు రాదు? నువ్వు అమ్మ చెప్పిన మాట వినాల్సింది. అమ్మేమో నిన్ను వెళ్ళొద్దని చెప్పింది. అయినా కూడా నువ్వు దొంగతనంగా వెళ్ళిపోయావు. అది తప్పేగా? చూడు గంగా,
జరిగిందంతా నిన్న కదా జరిగింది. అందుకనే మేమంతా ఆ సంగతే మర్చిపోయాం. అయినా పిల్లలన్నాక అందరూ తప్పు చేస్తారు. అది తెలుసు గనుకనే మేమంతా ఆ సంగతి మర్చిపోయాం. అయినా నువ్వు అమ్మ మాట విన్నావంటే నీ మీద ఎవ్వరికీ కోపం రాదు గంగా. కానీ వాళ్ళ ఉదయం గంగ టీ తెస్తే మీరు తాగలేదు కదా నాన్న, అందుకే తను మీరు కోపంలో ఉన్నారనుకుంది. అప్పుడు నేను బిజీగా ఉన్నానుగా. అయినా అసలు నువ్వు తెచ్చిన టీ తాగాను కదా. అసలేమైందో నీకు తెలుసా? ఇవాళ కోర్టులో నేను కేసు గెలిచాను. అంటే గంగా, నువ్వు చాలా లక్కీ అని అర్థం. నువ్వు ఇచ్చిన టీ వల్లే నేను గెలిచాను. అంతేగా సాగర్? అవునా అన్నా? సరే సరే, ఓకే, నీ పని అయిపోయిందనుకో. ఉందిగా ఒక పిల్ల. సరే సరే, డోంట్ వరీ. అలాగే నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బాయ్. అమ్మగారు 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 అమ్మగారు, వంశీ నాన్నగారి బాస్ కూతురు లేదు, కొన్ని నెలల కిందట డెలివరీ అయిందట. తనకేమో ఒక పిల్ల కావాలట, బిడ్డను చూసుకోవడానికి, పైగా ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయడానికి. అందుకే నేను గంగని అలా టెస్ట్ చేసి చూశాను, తనకసలు ఇంటి పనులు వచ్చా లేదా అని. లేకపోతే అక్కడ నా పరువు పోతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మీకిప్పుడు సంతోషమేనా? అది ప్రభావతి, నాకొక సంగతి చెప్పు. గొడవలేం జరగవు కదా, బానే ఉంటుంది కదా. ఇప్పుడు తనకొక సొంత బిడ్డ ఉంది. అలాంటప్పుడు గంగని బాగా చూసుకుంటుందంటావా? ఎందుకు చూసుకోరు? మీరెలా ఆలోచించకండి అమ్మగారు. గంగకి ఒక ఇల్లు సమకూరుతుంది. బిడ్డని బాగా చూసుకుంటే ఆ ఫ్యామిలీతోటే ఒక అనుబంధం ఏర్పడుతుంది. గంగకే కాకుండా వాళ్లకు కూడా అది మంచిదే అవుతుంది. అయితే ఒక సంగతి, మీ అబ్బాయి దగ్గర మాత్రం ఒక విషయం దాచుంచాలి. వాళ్లకు ముందే ఒక బిడ్డ ఉందని దాచుంచాలి. మనం గనక ఆ సంగతి ఆయనతో చెప్పేశామంటే ఇక అప్పుడు ఆ పిల్లని పంపడానికి ఒప్పుకోరు. అక్కడికి పంపించనంటారు, వితంతు ఆశ్రమానికి పంపించనంటారు. అలా అయితే గంగ ఇక్కడే ఉంటూ మన నెత్తినెక్కి తాండవం చేయాల్సిందేనా? మీకు తెలియదేముంది చెప్పండి. వితంతువైన అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు, కానీ వాళ్ళు పెంచుకుంటారు. మనలో మన మాట ఒకటి చెప్పండి, ఒక వితంతు పిల్లని పెంచుకుంటున్నారు అంటే వాళ్ళు మంచివాళ్లే అయ్యుంటారు కదా. నేనొకటి తీసుకొచ్చాను. అది సాగర్కి ఇస్తాను, గంగకి ఇస్తాను. ఇది సాగర్కి. వావ్, చాక్లెట్స్! మరి ఇదేమో చూడకూడదు. ఇవి నీకు. చెప్పు లేకుండా తిరుగుతున్నావు కదా, రాళ్లు గుచ్చుకుంటాయి, పాదాలు కాలిపోతుంటాయి. ఇవి వేసుకుని తిరగచ్చు. అంటే నాకు అసలు చెప్పులేవని మీకు ముందే తెలుసా? ఇక మీరు నా మీద కోపంగా లేనట్టేగా? లేదు. ఓసారి వేసుకుని చూపించు. చూసావు నాన్న, ఇది కూడా తెలీదు. తినకేం తెలీదు. తొందరగా వేసుకో, లేకపోతే నాకు మళ్ళీ కోపం వస్తుంది. మంచు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననమొందిన విరజావాహిని.
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని. అత్తింటికి సిరుల నొసగు అలకనందమై సగర కులము కాపాడిన భాగీరథిమై బదరీ వన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రీ.